ఇవాళ 9,000, 10,000, 11,000 అమ్ముకుంటున్నాం పసుపు. ఆనాడు 15,000 అమ్మకపోతే నా పేరు అరవింద్ కాదు. అన్న మీరు పంట పండాలంటే విత్తనాలు వేసేసి ఇంట్లో పండుకుంటే పంట వస్తుందా? రాదు కదా. ఏదైనా అంతే, మన పంటకి ధర రావాలా, మన పంటకి మార్కెట్ చేసుకోవాలంటే పండే కాడికి వెళ్ళి అమ్ముకునేదాకా ధర పైసలు బ్యాంకులో పడేదాకా ప్రతి స్టెప్ మీద పనిచేయాలి. విజయశాంతమ్మ మాట్లాడు కూడా చెప్పింది నూతన వ్యవసాయ చట్టాలు. నూతన వ్యవసాయ చట్టాలల్లో ఇదే ఉన్నది. పసుపు పంట కానీ, వరి పంట కానీ, మొక్క పంట కానీ నువ్వు రైతన్న కోసిన రోజు, ఏ రోజైతే కోస్తావో ఆ రోజు ఖరీదారుడు నీ పొలానికి వచ్చి తీసుకొని పోతాడు సాయంత్రం వరకు పైసలు ఇచ్చి. కానీ నూతన వ్యవసాయ చట్టం. పంట జబ్బొస్తే ఆ ఖరీదారు తోటి నువ్వు చేసుకున్న అగ్రిమెంట్ లా ఇన్సూరెన్స్ ఉంటది, బీమా ఉంటది పంట. ఆ అగ్రిమెంట్ లా కోల్డ్ స్టోరేజ్ ఉంటది. ఆ కోల్డ్ స్టోరేజ్ లో నరేంద్ర మోడీ 80% పైసలు ఉంటాయి. ఈ లింకేజ్ ఏర్పాటు చేయాలి. ఇది పసుపు కోసం ఒక ఎంపీని, మొదటిసారి ఎంపీని నేను చేసి సగం పని చేసి చూపిస్తే ఈ దరిద్రుడు 80 సంవత్సరాల నుంచి వాడు పాడే ఉన్నాడు. దిష్టి బొమ్మలు ఎక్కువ ఒక్క ముఖం మంచి ఉండదు, ఒక్క ముఖం మన సులభలేదు. మళ్ళా మన ఒక మహిళా గవర్నర్ మీద ఇష్టం ఉన్నట్టు జోకులు చేస్తా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి ముఖం చూసుకోవాలి, వారిని కొంచెం పాడే ఆ కొడుకు చూసుకో, ఆ కొడుకు చూసుకో. వాళ్ళ ముఖం పెద్ద ఉందా, వాళ్ళ ముక్కు పెద్ద ఉందా లేదు. మీరు కూడా గవర్నర్ మీద జోకులు. మహిళా గవర్నర్ పక్క రాష్ట్రం మళ్ళా తమిళనాడు. ఇక నీ చెల్లె కేటీఆర్ చెల్లె మహిళ అయిపోయింది. నేను మాట్లాడు, ఆమె ఏం చేయాలో మీరే చేసింది, నేనేం చేయలేదు. మీరే అయినా సిగ్గురాలే టీఆర్ఎస్. ఇవాళ వరి ముచ్చట కొద్దాం అన్న. ఏమేం మాట్లాడాడు? 2,25,00,000 టన్నుల వరి వస్తే కూడా రాని, దానికి ధర ఉంటుంది, దానికి అమ్ముకునే పద్ధతి ఉంటుంది, దానికి స్ట్రాటజీ చేద్దాం. మనం అందరం కూర్చుందాం, మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, మన బ్రాండ్ మనం క్రియేట్ చేద్దాం, ఎక్స్పోర్టర్లుగా తయారు చేద్దాం. మన దగ్గర 2,000 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు. రైస్ మిల్లర్లకు ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇద్దాం. ఎందరికి ఇచ్చిండు లైసెన్స్? నేను మల్లికార్జున రెడ్డి 2 FPO తయారు చేశాను. పసుపు రైతులకు 2 FPO తయారు చేసాం. వాళ్ళకి స్పైస్ బోర్డు పెట్టి ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఆయన ఎమ్మెల్యే, ఆయన మంత్రి, నేను మొదటిసారి ఎంపీని. అందుకే అంటారు మనసు ఉంటే మార్గం ఉండదని పెద్దవాళ్ళు. ఇవాళ ఎందరికి ఇచ్చిండు? ఏ బ్రాండ్? మన వరికి బ్రాండ్ ఉందా? గవర్నమెంట్ ఏదైనా కేసీఆర్ బ్రాండ్ తయారు చేసిందా? ఎక్స్పోర్ట్ ఒక కిలో ఎక్స్పోర్ట్ చేసిందా? గనిగానే నరికినోడు పాతాల పోసేది. ఇలా కేంద్రం కొనాలి అంటారు. కేంద్రం కొనని ఎప్పుడు చెప్పింది రవి? ఇగో విజయశాంతి గారు మాట్లాడుతూ ఇదే లెటర్ ప్రస్తావన 4 అక్టోబర్ 2021 కేంద్ర ఐఏఎస్ ఆఫీసరు అనిల్ కుమార్ గారు జిఎంఓ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసిచ్చింది. ఫస్ట్ పాయింట్, స్టేట్ షెల్ నాట్ డెలివర్ పారాబాయిల్ రైస్ టు FCI ఇన్ ఫ్యూచర్. ఇవ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చిన లేఖ 4 అక్టోబర్ 2021. పారాబాయిల్ రైస్ ఇయ్యము అని. మళ్ళీ అంటారు పంజాబ్ లో ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా మాకు కొనాలి. తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తా ఉన్నా, 2013-14 తెలంగాణ నుంచి కొన్న వడ్లు 24 లక్షల మెట్రిక్ టన్నులు. 2014-15 ఇప్పటికీ మోదీ గారు వచ్చాడు ఫస్ట్ టైం 24.3 లక్షల టన్నులు. 2015-16 అదే 24 లక్షల మెట్రిక్ టన్నులు. 2016-17 24,53 లక్షల మెట్రిక్ టన్నులు. 2017-18 54 లక్షల మెట్రిక్ టన్నులు. 2018-19 77 లక్షల మెట్రిక్ టన్నులు. 2019-20 111 లక్షల మెట్రిక్. 2020-21
అంటే గత సంవత్సరం 141 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే మోదీ గారు వచ్చినాక ఫస్ట్ సంవత్సరం 24 లక్షల మెట్రిక్ టన్నులకు వెళ్ళి పోయిన సంవత్సరం 141 లక్షల మెట్రిక్ టన్నుల కాడికి 600% తెలంగాణ నుంచి వడ్లు కొనుగోలు పెంచిన ఘనత నరేంద్ర మోదీ. ఈ సిగ్గులేని వాళ్ళు టిఆర్ఎస్ కొడుకులు వీళ్ళు ప్రతి ధాన్యం గురించి నేనే కొంటున్నా, అసలు 28 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కొట్టలేడు, కేసీఆర్ కొంటుండని సిగ్గులే. అంతే కదా, అసలు ఏంటికి బతుకుంటారు, పోయి ఆత్మహత్య చేసుకొని సావాలి కదా, ఆత్మహత్య చేసుకొని సావాలి కదా. ప్రజలు తిరగబడి, రైతులు తిరగబడి మిమ్మల్ని మోసం చేయలే. 3016 రూపాయలు వచ్చినాయా? 3016 రూపాయలు వచ్చినాయా? రాలే. వచ్చినాయా? ఆ లిబియాల గద్దాఫీ గారిని బయటకు గుంజుకొచ్చి కాచిపడేసినట్టు కాచిపడే రోజు తెచ్చుకోకరా ఆయన కేసీఆర్. ఆ రోజు తెచ్చుకో. ఇది పంజాబ్ లో కొన్నట్టు కొంటున్నాడు. పంజాబ్ లో అన్నా పోయిన సంవత్సరం 202 లక్షలు మెట్రిక్ టన్, మన తెలంగాణలో 141 లక్షలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలిపితే 225 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది మన తెలుగు రాష్ట్రాలు. అంటే పంజాబ్ కంటే ఎక్కువ, పంజాబ్ కంటే ఎక్కువ ఉన్నది మన తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాలకి. ఇది ఇలా ఏ ముఖంతో కల్వకుంట్లోళ్ళు ప్రోగ్రామ్ నాలుగో తారీఖు మండల కేంద్రాలలో 4వ తారీఖు అన్ని మండల నిరసన. దేనికి నిరసన? మీ ముఖ్యమంత్రి ఎక్స్పోర్ట్ చేస్తా అన్నాడు, ఇవాళ ఢిల్లీలో పోయి పంటిలో పెరిగిపోన్నాడు. వరి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తా అన్నాడు, ఢిల్లీలో పోయి పంటిలో పెరగన్నాడు. 6వ తారీఖు జాతీయ రహదారులు రాస్తా లోపల. ఏంటికి? మీరు మోసం చేసినందుక. 7వ తారీఖు అన్ని జిల్లాలలో ఏదో చేస్తారట. 8వ తారీఖు అన్ని గ్రామాలలో ఇంటి మీద నల్ల జెండా. అచ్చా, మా దయాకర్ రావు పంచాయతీరాజ్ మంత్రి అండి, దయాకర్ రావు ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ చదివిన ఎవరన్నా రైతు అంటే నల్ల జెండా ఎగిరైపోతే రైతు బంధు పని చెప్తారు. రైతు బంధు నీ ఈ పొల కొడతారు రావుగా, నీ ఈ పొల కొడతారు రైతులు. ఒక మహిళ అంటే గౌరవం లేదు, ఒక రైతు అంటే రైతుని భయపెట్టించుడు, అందరిని భయపెట్టించుడు. అరవింద్ అన్ని క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడతారని అరవింద్ మీద ఎగవాడు, దాడులు చేసు. ఇదే బంగారు తెలంగాణ దరిద్రుడా. ఇలా రైతుల గుస పోసుకుంటా ఉన్నావు. ఇక 11వ తారీఖు ఎల్లుండట ఢిల్లీలో అశోక హోటల్లో 300 రూములు బుక్ చేసి నువ్వు 5 స్టార్ హోటల్ ఢిల్లీలో ధర్నా చేయాలి కనుక్కొని 300 రూపాయలు 5 స్టార్ అశోక్ హోటల్లో టీఆర్ఎస్ బుక్ చేసి. ఇలా ధర్నా ఎంత కాస్ట్ ధర్నా? 5 స్టార్ ధర్నా. ఇక వీళ్ళు పొలిటికల్ పార్టీ, వీళ్ళు రైతుల మీద ప్రేమ లేదు. ఇవాళ ఈ ప్రాంతంలో బాన్స్వాడ ప్రాంతంలో బోధన్ ప్రాంతంలో ఇవాళ వరి కోతలు మొదలైపోయినాయి. పోయేసి 1400 అమ్మేసుకుంటున్నారు. ఈయనట 12వ తారీఖు కేబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయం చేస్తారట ఏం చేయాలి. అప్పటికి సగం పంట అప్పుడు పోతుంది. ఈయన నిర్ణయం చేసి అది ఇంప్లిమెంట్ చేసే వరకు సగం పంట అప్పుడు పోతుంది. రైస్ మిల్లర్లు తక్కువ ధరకు కొంటున్నారు. చేయాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి నేర్చుకో. బ్రోకెన్ రైస్ కి, పారాబాయిల్ రైస్ కి 300 రూపాయలు, 2 లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అన్నావు, మిషన్ కాకతీయ కట్టినా అన్నావు. నువ్వు 300 రూపాయలు ఇస్తే 1000 కోట్ల కథం అయిపోయే పంచాయతీకి. ఇవన్నీ ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారట. మళ్ళీ ఆయన చేసిన ప్రామిస్లను ఇంటర్వ్యూ. ఇటువంటి దరిద్రుడు ఎలా మనకి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక ఈయనకి మీ రైతన్నలకి తెలంగాణలో 55 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పారు. 55 లక్షల మంది రైతులకి 1000 కోట్లు ఇవ్వరా? 55 లక్షలు అంటే మనిషికి 1500 రూపాయలు అంతేనా? 1000 కోట్లు 1500 రూపాయలు సుమారు ఈడా మా కల్వకుంట్ల కవిత ఏమన్నది చూడండి. 1000 కోట్లది ఎంత దాన్ని ఒకసారి పే చేయాలి.
ప్రభుత్వం సచివాలయం ఎంత గ్రాండ్గా కట్టుకున్నారో 500 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ మనమే ఎందుకు కట్టుకోకూడదు? మన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం సచివాలయం ఎంత గ్రాండ్గా కట్టుకున్నారో 500 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ మనమే ఎందుకు కట్టుకోకూడదు? మన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం సచివాలయం ఎంత గ్రాండ్గా కట్టుకున్నారో 500 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ మనమే ఎందుకు కట్టుకోకూడదు? 500 కోట్లు ఎంతన్నా మన రాష్ట్ర బడ్జెట్ కి 500 కోట్లు ఎందుకు? అయ్యే ఆఫీస్ ఫోన్ ఆఫీస్ కూడా 500 కోట్లు కడతారు. రైతన్నలకేమో 1000 కోట్లు ఖర్చు పెట్టారు సంవత్సరానికి. 55 లక్షల మంది అంటే సుమారు 1500-2000 రూపాయల మధ్యలో వస్తుంది. గది పెట్టని పరిస్థితిలో ఇలా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి 4 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టింది ఇది. ఇలా మస్తీ చూడండి, అలా అయ్యా ఆఫీస్కి పోదానికి 500 కోట్లు ఖర్చు పెడతారు. రైతులు పొద్దునగా రాత్రనగా మన అందరికి అన్నదాతలుగా నిలబడుతున్న రైతుల కోసం మనిషికి 1500-2000 రూపాయలు ఖర్చు పెట్టదా? మళ్ళా ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసి FCI కంపెనీ చెప్తే మళ్ళా కమిషన్ ఇస్తాడు. ఆ కమిషన్ ఇచ్చినాక 1000 కోట్లు కూడా ఉండవు, వారం 400 కోట్లకి వస్తారు. రైతులు అనేది తెలుసుకోవాలి. ఈ కిరికిరి అంతా చేసేది ఒక 400-500 కోట్ల కోసమే కిరికిరి చేస్తున్నాడు కేసీఆర్. కాబట్టి అన్న ఇక బోధన ఏరియాకి వచ్చినాం. బోధన ఏరియాకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి గురించి మాట్లాడాలి తప్పదు. 100 రోజుల్లో తెరిపిస్తాను నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఆంధ్రలో వచ్చి చెయ్యి వేస్తే చెయ్యి నరకేస్తానడు అంబేద్కర్ చౌరస్తాల కేసీఆర్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గెలవంగానే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి నడిపిస్తాను. ఇవాళ ఎథనాల్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ తెలుగు, దానికి ఎథనాల్ యాడ్ చేయి, చెరుకు పంట మళ్ళా కలకల్లాడుతుంది. బ్రోకెన్ రైస్ ఎథనాల్ తయారవుతుంది. ఏ పారాబైన్ రైస్ కోసం వెళ్ళున్నదో బ్రోకెన్ రైస్ తోటి ఎథనాల్ తయారవుతుంది, చెరుకు పంట తోటి ఎథనాల్ తయారవుతుంది. నువ్వు 2 సంవత్సరాల నుంచి అన్న 2 సంవత్సరాల కింద నేనే మాట్లాడినా, FCIకి నేనే మాట్లాడి పారాబైన్ రైస్ ఎక్కడ కొనండి అన్న మా జిల్లాకి ఎక్కువ కొనండి కోల్పించాను. 2 సంవత్సరాల నుంచి కేంద్రం చెప్తా ఉన్నది రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ పెంచుకో, ఎథనాల్ ఇండస్ట్రీ చేసుకో, రైతులకు అన్ని చేసుకో, పారాబాయిని తగ్గించుకోకపోతే ఇవన్నీ చేసుకో. ఏమైనా చేసిందా? బాధం తాగుడు తినుడు పండుడు ఫామ్ హౌస్ ఇంతే. కొడుకు బాగా పైసలు సంపాదించి వేరే దేశాలలో ఇన్వెస్ట్మెంట్లు చేసుకో. ఇవన్నీ దయచేసి రైతన్నలను కోరేది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, రైతన్నలు కొడతా ఉన్నాను. ఇటువంటి మనసు లేనివాడిని మనం ఏమాత్రం సహించకూడదు. రానున్న కాలంలో వచ్చిన అవకాశం అతి త్వరలో భారతీయ జనతా పార్టీని మనం పెద్ద ఎత్తున గెలిపాలన్నా ఆకుపచ్చ కాషాయం కలవాలన్నా మోదీ గారి సర్కార్ తెలంగాణలో రావాలన్నా భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తే పారాబాయిల్ రైస్ కూడా కొనే బాధ్యత భారతీయ జనతా పార్టీ సర్కార్. ఈ రాష్ట్రంలో రైస్ బ్రాన్ ఇండస్ట్రీ అనుండ్రి, ఎథనాల్ ఇండస్ట్రీ అనుండ్రి, ఇంకేమైనా అగ్రిబేస్డ్ ఇండస్ట్రీలు పెట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ సర్కార్. వేరేలు కోల్డ్ స్టోరేజ్లు ఇటువంటి వాటి కోసం పోయిన సంవత్సరం 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించిన సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్. మన ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకి రేట్ ఎక్కువ రావాలి. ఇటువంటి ఏదన్నా ఒక కార్యక్రమం చేసిన పుణ్యం చేయకపోయా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ దొంగ దీక్షలు చేస్తా ఉన్నాడు, రైతుల్ని మభ్య పెడతా ఉన్నాడు. టోటల్ రైతులని ఆత్మహత్య చేసుకునేటట్టు అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఈయనని రానున్న కాలంలో భూస్థాపితం చేయకపోతే మనం పాపం చేసిన రైతులు మన అన్నదాతాన్ని కాపాడుకోవాలమైనా. అన్నదాతాన్ని కాపాడుకోవాలంటే ఇలా కాషాయ తెలంగాణ కావాల్సిందే. మీకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. దయచేసి భారతీయ జనతా పార్టీని రానున్న కాలంలో పెంచండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.